ఇప్పుడు ఆ డైరెక్టర్ ఆనంద్ సాయి లేకపోతే ఇంకొక డైరెక్టర్ ఉంటారు. ఇంకోళ్ళు ఉంటారు. వస్తూనే ఉంటారు. బట్ ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మనం వాట్ వి ఎంజాయ్డ్. ఇప్పుడు నన్ను అడుగుతారు. మీరిప్పుడు గూడా ఫిల్మ్‌లో ఆ డైరెక్షన్ చేయొచ్చు కదా! అని. నేనిప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా అనుకోని స్టార్ట్ చేశాం. కొంత షెడ్యూల్ చేశాం. 1 ఆర్ 2 షెడ్యూల్స్. ఏదండి? 'ఉస్తాద్ భగత్ సింగ్.' ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్. దాంట్లో ఫస్టే నాకు పెద్ద సెట్ ఒకటి ఏయించారు. నాకు కొత్తగా ఉన్నింది. మళ్ళీ సెట్ ఎయ్యాలంటే కొత్తగా ఉంది. బట్ అప్రిషియేట్ చేశారు. బావుంది అన్నారు. ఓహో! పర్వాలేదు మనం ఇంకా టచ్‌లో ఉన్నాం అనేది. అంటే మనకి ఏమనిపిస్తే అది చేయగలం. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే రాదు. అదేలెండి. సో, నాకు ముందు నుంచి నాకు ఐ హావ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్. సో, దాని తర్వాత మళ్ళీ నాకు ఆ స్ట్రీట్ సెట్ ఏసినా కూడా మళ్ళీ ఒక రథం ఏసాను. మళ్ళీ గుడేసాను. నాకది వచ్చేస్తుంది మధ్యలో. ఆ టెంపుల్స్ అనేది కనిపిస్తూనే ఉంది. అది కనెక్ట్ అవుతూనే ఉంటది. సో, ఇట్స్ అ బ్యూటిఫుల్ అంటే ఒక క్రియేషన్ అనేది లేకపోతే మనం టెంపుల్ కూడా క్రియేట్ చేయలేం. సినిమా అనేది బేసిక్‌గా నాకు క్రియేషన్ ఎవ్రీ డే నాకు ఏదో ఒక సినిమా సాంగ్ వచ్చేది. ఆ సాంగ్ సెట్ ఎట్లా ఉండాలని నేను డిజైన్ చేయాలి. నా ఓన్‌గానే ఇమాజినేషన్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేసి డ్రాయింగ్ తీసేవాడిని. ఎక్కువగా డ్రీమ్ చేసేవాడిని. నాకు అప్పుల్లో ఏవి రాకపోయినా డ్రీమ్‌లో బతికేవాడిని. డ్రీమ్‌లో పెద్ద సెట్ ఏసాను. లేకపోతే డ్రీమ్‌లో ఎవరో అవార్డ్ ఇచ్చారు నాకు. లేకపోతే డ్రీమ్‌లో ఆ కొనలేని కార్‌ని మనం తొక్కాము. సో, ఐ విల్ ఎంజాయ్ ద డ్రీమ్ మోర్ దెన్ వాట్ రియాలిటీ. యెస్. సో, అందువల్ల నాకు పెద్దగా అనిపించలే. ఐ డోంట్ ఫీల్ కొత్తగా ఏమి అనిపించలే. లైఫ్ జస్ట్ గోస్ ఆన్. అంతే. ఇట్స్ ఎ గుడ్ జర్నీ. ఫ్యూ పీపుల్ అంటే స్టిల్ నేను ఇంకా ఫిల్మ్‌లో వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువగా 'మాయాబజార్', 'గుండమ్మ కథ', 'మల్లేశ్వరి' ఇట్లా సినిమాలని కూడా స్టిల్ నేను లవ్ చేస్తాను చూడడానికి. పాత ఇంకా ఘంటసాల పాటలు మేము వింటాము. సారు కళ్యాణ్ గారు వింటారు. ఇప్పుడు కూడా. ఆయన తమిళ్ సాంగ్‌లు 'కుమారస్వామి' దేవుళ్ళ పాటలు బాగా వింటారు ఆయన. అంటే ఇప్పుడు 'ఎంఎస్ సుబ్బలక్ష్మి' నుంచి 'సోలమంగళం సిస్టర్స్' అట్లాగా ఆయన చాలా 'శీర్గాలి' గోవిందరాజ ఇట్లాగా ఆయన చాలా డివోషనల్ సాంగ్స్ వింటుంటారు. మేము ఈ డివోషనల్ ఇద్దరు ఎంజాయ్ చేస్తాం బేసిక్‌గా సినిమాలకుంటా. సో, అంటే అదంతా ఒక కొత్తగా ఇవాళ నేను వచ్చి సడన్‌గా నాకు అన్నీ వినాలంటే రాదది. చిన్నప్పటి నుంచి ఆ జర్నీ ఉంది కాబట్టి ఇద్దరికి. చెన్నైలో ఏంటంటే తమిళనాడులో బేసిక్‌గా మీరు మార్నింగ్ ఎక్కడికెళ్ళినా కూడా మీరు ఒక స్ట్రీట్ అంటే ఒక కాలనీలో ఒక వినాయకుడి గుడి ఉంటది. ఎక్కడ చూస్తే ఎక్కడైనా మీకు బాగా తెలుసు కాబట్టి. ఎక్కడ చూస్తే మీకు దేవుడి పాటలు ఉంటది. అమ్మవారి పాటలు మీకు ఎక్కడ చూస్తే అమ్మవారి పాటలు ఉంటది. ఒక మైక్ సెట్ ఉంటది. మీరు వెళ్తుంటే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు అదంతా అది వినిపిస్తూనే ఉంటది మనకి. వేరెవర్ యు గో. అక్కడ మేము మా లైఫ్ ఉంది కాబట్టి మాకు అది విని అదేలాగా ఆయన ఎంజీఆర్ సాంగ్స్ ఎక్కువగా వచ్చేవి మీకు ఐడియా ఉంటది. అవును. ఎంజీఆర్ సాంగ్స్ అన్నీ అంతే తత్వ సాంగ్స్ అంటారు. అంటే మొత్తం ఆయనవన్నీ చాలా మీనింగ్‌ఫుల్ సాంగ్స్ ఉంటాయి. అదేలెండి. సో, అట్లాంటి సాంగ్స్ అన్ని మెసేజెస్ ఎక్కువ ఆయనది. సో, ఆ రకంగా ఆయనకి కూడా మేము చాలాసార్లు బీచ్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన అన్నిటి గురించి అంటే ఒక ఎంజీఆర్ అంటే దాని గురించి ఆయన స్టడీ చేస్తారు. అందరి గురించి అంటే అన్నా దగ్గర నుంచి, కామరాజర్ దగ్గర నుంచి, పెరియార్ దగ్గర నుంచి అన్నీ తెలుసు ఆయనకి. ఆ ఇంట్రెస్ట్ అనేది ఆయనది. నేను అప్పుడు నాకు ఎంజీఆర్ అంటే మనం విని మా నాన్నగారు ఎంజీఆర్ సినిమాలు చేసేవారు కాబట్టి ఎంజీఆర్ మంచి విషయాలని విని మనం ఎంజీఆర్ అట్లా చేశారు, ఇట్లా చేశారు మాటల్లో ఒక మంచి హెల్తీగా ఉండేది. దట్ ప్లేస్ ఇన్ చెన్నై పాజిటివ్ ఎనర్జీ ఇన్ చెన్నై. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి మనం వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాకి వచ్చిన తర్వాత వీఆర్ మోర్ కనెక్టెడ్ టు ఫిలిమ్స్. ఆ టైమ్ ఆఫ్ ద పీరియడ్ ఆ సినిమా షూట్ అయిన తర్వాత మేము అప్పుల్లో ఉన్నవి మేము అనుకుంటూ వి ఎంజాయ్ దట్ దోస్ మూమెంట్స్ రికలెక్ట్ చేసుకుని వి యూజ్డ్ టు ట్రావెల్ బస్‌లో వెళ్ళేవాళ్ళం, బైక్‌లో వెళ్ళేవాళ్ళం, జిమ్‌కి వెళ్ళేవాళ్ళం. ఇవన్నీ చాలా బాగుంటాయి. సో, ఆ బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడు మన ఫ్రెండ్‌కి ఫ్రెండ్ భారమే అవ్వకూడదు ఎప్పుడు.
మనకి కళ్యాణ్ గారు నాకు ఒక ఆపర్చునిటీ, నువ్వు తొలి ప్రేమ సినిమా చేస్తే నువ్వు నాతో ట్రావెల్ చేస్తావు, నాకు ఫ్రెండ్గా నువ్వు కావాలి, బట్ యూ హ్యావ్ టు బి ఏ ప్రొఫెషన్లో ఉండాలి. రోజు ఏం మాట్లాడుకుంటావు? ఫ్రెండ్ అంటే రోజు ఏం మాట్లాడుకుంటూ ఉండదు. ఆ రోజు వేర్లు, ఇద్దరికి పని లేదు, తిరిగి సినిమాలకు వెళ్ళేవాళ్ళం అయ్యింది. ఇప్పుడు ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టాక్ ఓన్లీ. ప్రొఫెషన్ కనెక్షన్ బాగా పెరిగింది. అంటే ఆ డైరెక్షన్ నేను తొలిప్రేమ చెప్పాను, తొలిప్రేమ చేస్తాను, బాగా లేదంటే ఐ విల్ గో బ్యాక్ అంతే. దర్ ఇస్ నో, అంటే పీపుల్ యాక్సెప్ట్ చేయలేరంటే వెళ్ళిపోతాను. బట్ ఆయన నాకు పుష్ చేసి తాజ్మహల్ సెట్కి చాలామంది, ఈవెన్ దో గణపతి రాజు గారు, కరుణాకరన్ ఉన్నా కూడా నమ్మకాన్ని, నా శాలరీని వదిలేస్తాను అన్న అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. నా కోసం అంటే ఒక ప్రాణం ఇస్తానన్న కనెక్షన్ ఆయన ఇచ్చారు నాకు. ఇప్పుడు నాకు కావాలి అంటే రెమ్యునరేషన్ వదిలేస్తున్నారు. అది బాగోలేకపోతే సెట్ రాకపోతే వదిలేయండి అంటే. ఫస్ట్ సినిమా ఆర్డేటర్ ఎట్లా చేస్తాడు ఉంటుంది కదండి. నేను ఎవరిని తప్పు చెప్పలేను ఆ రోజు, ఆ సిచ్యువేషన్ రోజు. సో అంత నమ్మకం నా మీద పెట్టుకున్నారండి. అది సాధారణంగా ఈరోజు కొన్ని జన్మంలో కనెక్షన్ లేకపోతే అది ఎక్కడ లేదండి. ఇదేదో ఫ్రెండ్షిప్ అనేది అంటాం తప్ప అది కాదు. వీఆర్ మోర్ దన్ దట్. వీఆర్ క్రాస్ దట్ ఫ్రెండ్షిప్ లెవెల్ ఇంటూ డిఫరెంట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా నేను అనేది అంటే నేను ఒకటే ఆయనతో నేను ఇంతవరకు ఆయనకి కోరికలు నేను కోరిన లేదు. దేవుడిలాగా ఆయన ఏదో అనుకుని నాకు ఇస్తుంటాడు, ఇట్లా ఉంటే చెయ్యి అంటారు. సో నాకు ఏ ఉండదు. సో నాకేంటంటే ఆయన ఇచ్చిన ప్రొఫెషన్ని మనం కాపాడుకోవాలి, సక్సెస్ఫుల్గా చేయాలి. నేను బాగా చేస్తే నీ ఫ్రెండ్ కూడా బాగా చేస్తాడు, ఆయనకి ఉంటుంది అనేది ఆ పాయింట్లో. బట్ హార్డ్ వర్క్ చేశాను అంటే తప్ప మనం ఏ రేంజ్కి మనం సక్సెస్ఫుల్గా అవుతాం అని నాకు తెలియదు. ఓకే, మనకి తెలిసిన నాలెడ్జ్గా మనం సెటిల్ వేసి అంతే. ఎవరు ఆర్డేటర్ వాళ్ళు, దే హ్యావ్ ద ఓన్ స్టాండర్డ్స్. మనం ఎవరిని కంపేర్ చేయలేం. ఎవరి స్టైల్ వాళ్ళ స్టైల్ వాళ్ళదే, ఎవరి స్టైల్ వాళ్ళదే, ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళే. సో ఎవరికెవరు మనం కంపేర్ చేయలేం లైఫ్లో. నాన్నగారు మీ వర్క్లు చూసారండి? అంటే నాన్నగారు వచ్చి నేను సినిమా చేస్తాను అంటే నాన్నగారు వద్దన్నారు ఫస్ట్. కళ్యాణ్ గారు ఆయన అడిగేటప్పుడు నేను చెప్పాను, నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకోండి, అప్పుడు చేస్తాను. ఎందుకంటే మా నాన్నగారికి తెలుసు నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.